అందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ఆలయం నవగ్రహ శని మందిరం. ఇదే భారతదేశంలో మొట్టమొదటి శని మందిరంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో శనిదేవుడు ఈశ్వరుడిగా దర్శనమిస్తాడు. దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వచ్చి శనేశ్వర దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం 2000 సంవత్సరాల పురాతనమైనది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ మా యొక్క విన్నపం, ఈ వీడియోని మీరు చూసిన తర్వాత లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు మాకిచ్చే ప్రోత్సాహం. ఈ శనేశ్వరుడి ఆలయం మధ్యప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరమైన ఉజ్జయిన్లో ఉంది. ఇది నవగ్రహ శని మందిర్ లేదా శనిదేవ్ మందిర్ వంటి వివిధ పేర్లతో పిలువబడుతుంది. ఈ ఆలయం క్షిప్రా, గండకి మరియు సరస్వతి అనబడే 3 నదుల సంగమం వద్ద ఉజ్జయిని నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేదియా ప్రాంతంలో ఉంది. అందుకే స్థానికులు దీనిని త్రివేణి తీర్థంగా పేర్కొంటారు. ఈ శనిదేవుడి ఆలయం చుట్టూ సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, రాహువు మరియు కేతు గ్రహాలకు కూడా ఆలయాలు ఉండడం విశేషం. శనిగ్రహం బలమైన గ్రహాలలో ఒకటి. శనేశ్వరుడు న్యాయం మరియు ధర్మం యొక్క దేవుడు. అనేక జ్యోతిష్య గ్రంథాల ప్రకారం శని గొప్ప న్యాయమూర్తి మరియు గురువు. అతను శ్రేయోభిలాషి మరియు మంచి పనులను అనుసరించడానికి శ్రేయస్సు మరియు సంపదను ఇస్తాడు. అలాగే చెడు లేదా తప్పుడు పనులలో మునిగిపోయే వారిని కఠినంగా శిక్షిస్తాడు. అందువల్ల ప్రజలు అన్ని గ్రహాల కంటే ఎక్కువగా శనిగ్రహాన్ని ఆరాధిస్తారు. శనేశ్వరుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తారు. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని క్షిప్రా నది ఒడ్డున సుమారు 2000 సంవత్సరాల క్రితం విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం కోసమే విక్రమాదిత్య విక్రమ సంవత్ ప్రారంభించాడని కూడా ఊహాగానాలు ఉన్నాయి. శనిదేవుడి విగ్రహంతో పాటు దయ్యాశని విగ్రహం కూడా, అంటే అర్ధాష్టమ శని విగ్రహం కూడా ఉంటుంది. చారిత్రాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా ఈ నవగ్రహ శని ఆలయం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఇది శనిదేవుడు శివుని రూపంలో ఉన్న మొదటి ఆలయం. ఆలయంలోని మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో నవగ్రహాలకు వేరువేరుగా ఆలయాలు ఉంటాయి. క్షిప్రా, గండకి మరియు సరస్వతి అనే 3 నదుల సంగమం అయి ఉండడం వల్ల ఈ ఆలయం ఎంతో పవిత్రమైన పుణ్యస్థలం. ఈ శనేశ్వరుడి మందిరం ఉజ్జయిని నుండి ఇండోర్ వెళ్లే రోడ్డులో త్రివేణిలో ఉంది. ఇది ఉజ్జయిని నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున భక్తులు సులభంగా చేరుకోవచ్చు. ఉజ్జయిని నుండి ట్యాక్సీలో కానీ, ఆటోలో కానీ లేదా బస్సులో కానీ చేరుకోవచ్చు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 వరకు తెరిచి ఉంటుంది. భక్తులకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. శీతాకాలం ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. శని అమావాస్య సమయంలో జాతర జరుగుతుంది. శని గ్రహానికి చెందిన రోజుగా భావించే శనివారాలు కూడా ఈ ఆలయ సందర్శనకు శుభప్రదంగా భావిస్తారు.
ఈ ఆలయాన్ని ఏడాది పొడవునా వేలాది మంది యాత్రికులు సందర్శిస్తూ ఉంటారు. వారి కోరికలు నెరవేరాలంటే శనిదేవుడికి నూనె సమర్పించాలని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ తైలాన్ని సాడేసాతి మరియు దయ్యాశాంతి కోసం సమర్పిస్తారు. అంటే ఏలినాడు శని మరియు అర్ధాష్టమ శని నివారణకై దీన్ని సమర్పిస్తారు. ఈ నూనె నైవేద్యానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. శని అమావాస్య రోజున స్వామివారికి 5 క్వింటాల నూనె నైవేద్యంగా పెట్టి అనంతరం భక్తులకు నూనెను వేలం వేస్తారు. ఎవరైతే శనిదేవుడికి తైలాన్ని తమ హృదయపూర్వకంగా అర్పిస్తారో వారికి ఆయన ఆశీస్సులు లభిస్తాయని, వారి జీవితంలోని అన్ని కష్టాలు తీరుతాయని గట్టిగా నమ్ముతారు. శని త్రయోదశి నాడు మరియు శని అమావాస్య రోజులలో ఇక్కడ జరిగే అన్నదానం ప్రత్యేకం. ముఖ్య గమనిక ఏమిటంటే ఇక్కడ ఉండే లోకల్ టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు శనిదేవుడి ఆలయం అంటే ఇక్కడికి కాకుండా ఉజ్జయిని పట్టణంలోనే ఉన్న ఇంకొక శనిదేవుడి ఆలయానికి తీసుకెళ్తారు. కాబట్టి పూర్తి వివరాలు కనుక్కొని వెళితే మోసపోయే ప్రమాదం ఉండదు.